హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము ఈ టాపిక్ గురించి తెలుసుకున్నాం. స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ రిపోర్ట్, గ్లోబల్ స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ రిపోర్ట్ 2024. సో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 యుఎన్ఎఫ్సికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో దానికి సంబంధించినటువంటి యుఎన్ఎఫ్సికి సంబంధించినటువంటి మన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 అనేది మీ అజర్బైజాన్ సో క్యాపిటల్ సిటీ అయినటువంటి బాకులో జరుగుతుంది, మీ అందరికి తెలుసు. సో ఇది ఆల్మోస్ట్ నవంబర్ 22 వరకు కంటిన్యూ అవుతుంది. సో యుఎన్ఎఫ్సిసి కాన్ఫరెన్స్ ఆఫ్ 29 అనేది దాదాపు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, నవంబర్ 22కి ఎండ్ అవుతుంది. సో నవంబర్ 22 రోజు మనకు ఫైనల్ కన్క్లూజన్ వస్తాయి ఏం జరిగింది ఈ సమ్మిట్ లో అనేది. ఓకే, సో దానికన్నా ముందు ఇదే సమ్మిట్ లో మనకి స్టార్టింగ్ డేనే ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి? స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ రిపోర్ట్ 2024 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అని అనుకుంటే మనకి వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ WMO. మెట్రాలజీ అంటే ఏంటిది? మనకి జనరల్ గా స్టడీ ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ సైన్సే కదా. సో WMO, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ WMO అనేది ఈ రిపోర్ట్ ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. మనము మన కోర్సులో లాస్ట్ ఇయర్ రిపోర్ట్ కూడా చదివాం, ఇప్పుడు డిస్కార్డ్ చేసేయండి లాస్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు ఇది కొత్త రిపోర్ట్. ఎప్పటి నుంచి పబ్లిష్ చేస్తున్నారు వీళ్ళు? 1993 నుంచి. 1993 నుంచి ఈ WMO అనేది సో ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తుంది. ఏంటిది? స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ 2024. అంటే ప్రపంచంలో క్లైమేట్ అనేది ఎలా మారుతుంది, ఏం జరుగుతుందని చెప్పేసి ఇలా మనకి ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. 1993 నుంచి రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఓకే, దిస్ నెంబర్ 1 పాయింట్. ఈ రిపోర్ట్ లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటిదంటే 2023 సంవత్సరంలో ప్రపంచంలో మెల్ట్ అయిన ఐస్ ఎంతకి ఈక్వల్ అంటే దాదాపు ఒక 1 month లో అమెజాన్ రివర్ లో ఎంత వాటర్ అయితే డిశ్చార్జ్ అవుతుందో అంతకి ఈక్వల్ అంట. లేదు అంటే 5 times ఆఫ్ ద వాటర్ అవైలబుల్ ఇన్ ద డెడ్ సీ. డెడ్ సీలో ఉన్నటువంటి దాంట్లో వాటర్ తో కంపేర్ చేస్తే 5 times కన్నా ఎక్కువగా ఐస్ మెల్ట్ అయిందంట లాస్ట్ ఇయర్ లో. మొత్తంలో లాస్ట్ 1 year లో, జస్ట్ 2023లో. సో దట్ ఈస్ ద టోటల్ ఐస్ మెల్ట్ ఈక్వల్ టు ద 1 month డిశ్చార్జ్ ఆఫ్ ద అమెజాన్ రివర్. అమెజాన్ రివర్ 1 month లో డిశ్చార్జ్ చేసే వాటర్ కి ఈక్వల్ అంత ఐస్ మెల్ట్ అయిందంట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఒక 7 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ 7 ఫ్యాక్ట్స్ అనేది మీరు బైహార్ట్ చేయాలా. సో ఆ 7 ఫ్యాక్ట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అని ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ డైరెక్ట్ అడుగుతాడు కాబట్టి 7 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ 7 ఫ్యాక్ట్స్ ని యాజ్ టీజ్ గా బైహార్ట్ చేయాలి. ఓకేనా? రైట్. సో చూద్దాం మనం ఆ 7 ఫ్యాక్ట్స్ అనేవి ఏమేమి ఉన్నాయనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ విషయానికి వస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్, ఇది మనం ఎప్పుడైనా సరే మీకు చాలాసార్లు నేను బేసిక్స్ లో చెప్పాను, ఎప్పుడైనా సరే దేంతో కంపేర్ చేస్తాం మనం? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ తోటే కంపేర్ చేస్తాం. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ అంటే ఏంటిది? ఇండస్ట్రీస్ పెట్టక ముందు కదా, ప్రపంచంలో ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అవ్వక ముందు. అంటే ఇప్పుడు బిఫోర్ 1750 కదా. సో బిఫోర్ 1750, ఆఫ్టర్ 1750లో మనకి ఇంగ్లాండ్ లో ఏం స్టార్ట్ అయిందో మనకి? సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫ్రాన్స్ కి స్ప్రెడ్ అయింది, ఆ తర్వాత మనకి అమెరికాకి స్ప్రెడ్ అయింది. అలా ఎంటైర్ నార్త్ అమెరికన్ కాంటినెంట్ కి మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్ప్రెడ్ అయింది. దిస్ వాజ్ వాట్ హిస్టారికల్ ఫ్యాక్ట్. జనరల్ గా ఇండస్ట్రీస్ పెట్టక ముందు ఎంతైతే మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయో అవి న్యాచురల్ గా ఉన్నాయనే జనరల్ గా చెప్పాలి అంటే, అంతే కదా. ఇండస్ట్రీస్ పెట్టిన తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతున్నాయంటే అవి మానవాళి వల్ల, ఆంథ్రోపోజెనిక్ అనే కదా, హ్యూమన్ ఇండ్యూస్డ్ అనే కదా. సింపుల్ గా చెప్పాలంటే ఇండస్ట్రీస్ పెట్టక ముందు ఉండేటివన్నీ కూడా అంటే న్యాచురల్ గా ఉన్నాయని మనం అనుకోవాలి. అందుకని ఎప్పుడైనా సరే మనం ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ తో కంపేర్ చేస్తాం. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ ఇన్ ద సెన్స్ 1750 కన్నా బిఫోర్ ఎంత కాన్సన్ట్రేషన్ లో ఉన్నాయి అవి గాలిలో, ఇప్పుడు ఎంత ఉన్నాయనేది ఇప్పుడు కంపేర్ చేస్తాం. ఎందుకంటే 1754 ఉన్నవన్నీ కూడా సో న్యాచురల్ గా ఉన్నాయి మనకి, ఎందుకంటే అప్పటికి ప్రపంచంలో ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అవ్వలేదు మనకి. ఓకే, సో 1750 తర్వాత స్లోగా ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది. 1990s వచ్చేసరికి చాలా భారీ ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ కి రీచ్ అయింది. సో మనకి కార్బన్ డైఆక్సైడ్ కనుక తీసుకుంటే 1750 టైంలో 278 ppm ఉంది, అంటే పార్ట్స్ పర్ మిలియన్. అంటే మిలియన్ అంటే ఎంత? 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్. అవునా? 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్ లో 278 గ్యాస్ మాలిక్యూల్స్ కార్బన్ డైఆక్సైడ్ ఉండేటివి ఒకప్పుడు, అంటే ఇండస్ట్రియలైజేషన్, ప్రీ ఇండస్ట్రియలైజేషన్ టైంలో. కానీ ఇండస్ట్రియలైజేషన్ జరిగి ఇప్పుడు ఏ ఇయర్కి వచ్చాం మనం? 2023కి వచ్చాం. ఇప్పుడు 2023కి వస్తే దాదాపు ఎంత? 420 ppm కి రీచ్ అయింది. అంటే ప్రతి 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్ లో అట్మాస్ఫియర్ లో ఇట్లా పట్టాం అనుకో, 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్ ని కలెక్ట్ చేస్తాం అనుకో, ఎక్కడికి వెళ్ళాను ఆ 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్ లో కనీసం 420 ఏముంటున్నాయి? కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఉంటాయి. మిగతా అంతా ఏముంటాయి? నైట్రోజన్, ఆక్సిజన్, ఇవి ఉంటాయి. దాని మీనింగ్ ఇదనమాట. చాలా మంది కొంచెం ఏంటంటే ఈ మీనింగ్ అర్థం కాదు. ఏంటి ppm అంటే? సో ఇఫ్ యూ టేక్ వాల్యూమ్ ఆఫ్ ద 10 lakh గ్యాస్ మాలిక్యూల్స్, ప్రతి 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్ కి 420 ఏమున్నాయి? కార్బన్ డైఆక్సైడ్ మనకి మాలిక్యూల్స్ అనేవి ఉన్నాయి అని దాని మీనింగ్. అంత పెరిగాయి మనకి. ఎంత? 278 నుంచి 420కి. అంటే ఎంత పెరిగాయి? దాదాపు 51% పెరిగింది కార్బన్ డైఆక్సైడ్.
కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ లో 51% పెరిగింది గ్యాప్ తీసుకుంటే. అలానే మీథేన్ కనుక తీసుకుంటే 729, ఇక్కడ పీపీఎం కాదు, ఎగ్జామినేషన్ ఇక్కడ మిస్టేక్ చేస్తే ఇది పార్ట్స్ పర్ బిలియన్, ఎందుకంటే మీథేన్ చాలా తక్కువగా ఉంటుంది జనరల్ గా. సో కాబట్టి పార్ట్స్ పర్ బిలియన్, ఒకప్పుడు 729 పార్ట్స్ పర్ బిలియన్ ఉన్నటువంటి మీథేన్ అనేది సో 1934 పార్ట్స్ పర్ బిలియన్ కి పెరిగింది. సో ఇప్పుడు తీసుకుంటే ఎంత పెరిగింది మనకి 165% పెరిగింది మనకి ఆల్మోస్ట్. నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ కనుక తీసుకుంటే 270 పార్ట్స్ పర్ బిలియన్ ఉండేది ఎంత 336.9 అంటే 337 కి పెరిగింది. అంటే ఎంత 24% పెరిగింది మనకి. ఎంత 24% అనేది పెరిగింది మనకి. ఓకేనా 24%. సో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ అనేటివి ఇలా ఉన్నాయి మనకి. ఇది పర్సెంటేజ్ పెరిగింది. ఇదంతా కూడా మనం కంపేర్ చేసినప్పుడు ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. సో ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ తో కంపేర్ చేస్తే, అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ అంటే 100% కదా తీసుకున్నప్పుడు. సో 420 ppm అండ్ ఇది తీసుకుంటే 1934 అండ్ ఇది తీసుకుంటే 336 ఎంత పెరిగింది 151% పెరిగింది. ఇక్కడ 265% పెరిగింది. ఇక్కడ 124% పెరిగింది. అంటే ఓవరాల్ గా తీసుకుంటే మనకి ఎంత డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే ఇంతే కదా డిఫరెన్స్. ఓవరాల్ గా అంత పెరిగింది, బట్ డిఫరెన్స్ అనేది తీసుకుంటే ఇదే కదా 151%. ఇది ఎంత 100 వరకు 265. ఇక్కడ తీసుకుంటే ఎంత మనకి మళ్ళీ సేమ్ 224%. 124%, సారీ 124%. సో డిఫరెన్స్ తీసుకుంటే చేంజ్ ఎంత అంటే 51% చేంజ్ అయింది ఓవరాల్ గా. సో ఇది ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ తో కంపేర్ చేస్తే ఇంత పెరుగుకుంటూ వచ్చింది మనకి. ఓకేనా రైట్. ఇది మనకి ఫస్ట్ ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఇది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్, సెకండ్ పాయింట్. నేను చెప్పాను కదా 7 పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ జనవరి టు సెప్టెంబర్ 2024 ఇప్పటి వరకు మనకు ఆల్రెడీ ఇప్పుడు ఏ మంత్ లో ఉన్నాం, నవంబర్ మంత్ లో ఉన్నాం. కానీ జనవరి నుంచి సెప్టెంబర్ 2024 వరకు ఈ సంవత్సరం యొక్క టెంపరేచర్స్ కనుక తీసుకుంటే దిస్ విల్ బి అంటే 2024 విల్ బి గోయింగ్ టు బి అవర్ వార్మెస్ట్ ఇయర్. ఇదే వార్మెస్ట్ ఇయర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మీకు 1.54 డిగ్రీ సెల్సియస్ అనేది టెంపరేచర్ అనేది మనకి పెరగడానికి అవకాశం ఉందని చెప్తున్నారు ఈ సంవత్సరము. అంటే ఇంతకు ముందు ఇయర్స్ తో కంపేర్ చేస్తే ఇదే వార్మెస్ట్ ఇయర్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయని చెప్తున్నారు. 2023 and 24 విల్ బి ద 2 వార్మెస్ట్ ఇయర్స్ ఆన్ ద రికార్డ్. సో ఇవి రెండు కూడా వార్మెస్ట్ ఇయర్ మేకింగ్ ద పాస్ట్ 10 ఇయర్స్. గత 2015 నుంచి 2024 వరకు కనుక తీసుకుంటే మనకి వార్మెస్ట్ ఇయర్స్ గా ఇవే రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంది. గడిచిన 175 సంవత్సరాలలో కూడా ఇవే వార్మెస్ట్ ఇయర్స్. ఏవి ఈ డికేడ్ ఏది 2015 నుంచి 2024 ఏదైతే ఈ డికేడ్ ఉందో ఈ డికేడ్ అనేది వార్మెస్ట్ డికేడ్ ఇన్ ద లాస్ట్ 175 ఇయర్స్ అని రిపోర్ట్ చేస్తుంది. గడిచిన 175 సంవత్సరాలలో ఇదే వార్మెస్ట్ ఇయర్స్. అండ్ దాంట్లో అంటే ఈ డికేడ్ అనేది వార్మెస్ట్ ఇయర్. ఈ డికేడ్ అంటే ఎప్పటి నుంచి ఇక్కడ నుంచి 2015 నుంచి మొదలు పెడితే 2024 వరకు ఇక్కడ తీసుకుంటే దీంట్లో వార్మెస్ట్ ఇయర్స్ ఇవే అవ్వబోతున్నాయి. వార్మెస్ట్ ఇయర్స్ ఏది 2023 అనేది ఆల్రెడీ వార్మెస్ట్ అనేది 2023 మించి ఇది అవ్వబోతుంది ఇప్పుడు ఆల్రెడీ వార్మెస్ట్ ఇయర్ గా. సో ఆల్రెడీ ఎంత పెరగడానికి అవకాశం ఉందంటే నార్మల్ టెంపరేచర్ తో కంపేర్ చేస్తే 1.54 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా రికార్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఇంకా ఎన్ని నెలలు ఇంకా 3 నెలలు ఆల్రెడీ ఉన్నాయి. అక్టోబర్, నవంబర్ ఇంకా 4 నెలలు ఉన్నాయి. ఇంకా 4 నెలలు ఇంకా 4 నెలలు అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ ఇది 1.54 కానీ ఇంకా ఎక్కువ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎస్టిమేటెడ్ ఇది ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి అప్రాక్సిమేట్ ఇంతే ఉంటుంది. ఎంత 1.54 వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉంది. దిస్ విల్ బి గోయింగ్ టు ద వార్మెస్ట్ ఇయర్. అంటే మనం అనుకున్న దానికన్నా ఇంత పెరుగుతాం. అసలు ప్యారిస్ ప్యాక్ట్ ఎంత అనుకున్నాం? వెల్ బిలో 2 డిగ్రీ సెల్సియస్. ఈ పాసిబుల్ 1.5 అనుకున్నామా లేదా? మనం మీకు ప్యారిస్ ప్యాక్ట్ అయితే అందరు చదివి ఉంటారు. ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం మనం ఏమనుకున్నాం? టెంపరేచర్ వి నీడ్ టు కీప్ ద టెంపరేచర్ వెల్ బిలో ద 2 డిగ్రీ సెల్సియస్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పాసిబుల్ 1.5 డిగ్రీ సెల్సియస్. ఒకవేళ పాసిబుల్ అయితే సో మనం ఏమనుకుంటాం 1.5 డిగ్రీ సెల్సియస్ అనుకుంటాం, రైట్? సో వెల్ బిలో 2 డిగ్రీ సెల్సియస్, ఈ పాసిబుల్ 1.5 డిగ్రీ సెల్సియస్, రైట్? కానీ ఈ మనం ఆల్రెడీ దాన్ని ఎక్సీడ్ అయినట్టే కనిపిస్తుంది ఇక్కడ 1.54 డిగ్రీ సెల్సియస్ అంటే. ఓకే, దిస్ ఇస్ అవర్ సెకండ్ ఫ్యాక్ట్. థర్డ్ ఫ్యాక్టర్, నో ప్రజెంట్ మనకి గ్లోబల్ వార్మింగ్ ఎంత ఉంది అని కనుక తీసుకుంటే దట్ ఈస్ 1.53 డిగ్రీ సెల్సియస్ అనేది ఉంది మనకి ప్రజెంట్ గ్లోబల్ వార్మింగ్. అంటే సార్ ఇంతకుముందు 1.54, ఈ 1.54 అనేది ఒక్క ఇయర్ కి, దేనికి 2024 ఒక్క ఇయర్ నే తీసుకుంటే ఇంత 1.54 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరగడానికి అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరంలో ఉన్న యావరేజ్ టెంపరేచర్ తో పోలిస్తే, ఈ సంవత్సరంలో ఉన్న యావరేజ్ టెంపరేచర్ పోలిస్తే, అంటే సపోజ్ అనుకుందాం ఇప్పుడు యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 27 ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత మనకి 27 + 5.4 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత మనకి 28.5 డిగ్రీ సెల్సియస్ అనేది టెంపరేచర్ రికార్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏ ఇయర్ లో? 2024 లో. మరి ఒక ఇయర్ లో పెరగచ్చు, ఒక ఇయర్ లో తగ్గడానికి అవకాశం ఉంది. మనం ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు యావరేజ్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఎస్టిమేషన్. సో అలా 10-12 సంవత్సరాల యావరేజ్ వాల్యూ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ మీరు చూడండి
ఫస్ట్ వన్ ద యావరేజ్ ఆఫ్ ద వాట్ ప్రీవియస్ 10 years ఇడ అంటే ఇది 2014 నుంచి 2023 సంవత్సరాల యొక్క యావరేజ్ వాల్యూ తీసుకుంటే మనకి దాదాపు సో మనకి 1.5 డిగ్రీ సెల్సియస్ పెరిగినట్టు తెలుస్తుంది, యావరేజ్ గా 1.2 డిగ్రీ సెల్సియస్. అండ్ నెక్స్ట్ చూడండి యావరేజ్ ఆఫ్ ద వాట్ ప్రీవియస్ 10 years ఇక్కడ చూడండి. సో అంటే ఒక్కొక్క ఎస్టిమేషన్ చేస్తారు కదా, సో దాని ప్రకారం తీసుకుంటే 1.53 డిగ్రీ సెల్సియస్ అనేది రికార్డ్ అయింది మళ్ళీ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ వేరే ఎస్టిమేషన్ ప్రకారం ఇది 4 ఎస్టిమేషన్స్ ఉన్నాయి. ఏ ఎస్టిమేషన్ తీసుకున్నా 4 ఆర్గనైజేషన్స్ 4 డిఫరెంట్ ఎస్టిమేషన్స్ తీసుకున్నా కానీ ఎక్కడ తీసుకున్నా కానీ గ్లోబల్ వార్మింగ్ రేట్ ప్రజెంట్ ఎంత ఉంది, 1.3 డిగ్రీ సెల్సియస్ ఉంది యావరేజ్ గా. 10 సంవత్సరాల యావరేజ్ వాల్యూ ఎంత పెరిగింది, 1.3, 1.3, 1.3, 1.2. సో అలా మనకి ఎస్టిమేషన్ చేశారు. సో కాబట్టి ప్రజెంట్ గ్లోబల్ వార్మింగ్ రేట్ ఎంత అంటే 1.3 అని పెట్టాలి మనకి. అంటే టెంపరేచర్స్ అనేది సాధారణంగా నార్మల్ టెంపరేచర్స్ కన్నా 1.3 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా రికార్డ్ అయింది ఇన్ ద లాస్ట్ 10 years యావరేజ్ వాల్యూ. సో కాబట్టి ప్రజెంట్ గ్లోబల్ వార్మింగ్ రేట్ ఎంత అంటే 1.3 డిగ్రీ సెల్సియస్. అర్థమవుతుందా సార్? ఇక్కడ 1.2 ఉందంటే 1.2 అది అవసరం లేదు మనకి. సో ఇక్కడ మనకు అన్నిట్లలో ఎక్కువ మొత్తంలో 1.3 వచ్చినాయి కాబట్టి రిపోర్ట్ లో కూడా అదే మెన్షన్ చేశారు. చూడండి, ద కరెంట్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ అబౌట్ హౌ మచ్, 1.3 డిగ్రీ సెల్సియస్. మనం ఏమనుకున్నాం, 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగ కూడా అనుకున్నాం. అంటే వీఆర్ వెరీ 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 నియర్. అంటే మనం ప్యారిస్ ప్యాక్ట్ ని బ్రీచ్ చేస్తున్నాం. ప్యారిస్ ప్యాక్ట్ ని అసలు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాయో లేవో మన దేశాలు తెలియట్లేదు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మన గ్లోబల్ వార్మింగ్ 1.3 డిగ్రీ సెల్సియస్ రేట్ తోటి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అంటే యూ కెన్ అజ్యూమ్. అంటే మనకి 1 year లో జరిగేదాన్ని ఒక 1 year లో టెంపరేచర్స్ పెరగచ్చు తగ్గచ్చు, కానీ ఒక స్పాన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైం సేమ్ టెంపరేచర్ యావరేజ్ వాల్యూ సేమ్ వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటిది? ఒక 10 సంవత్సరాల యావరేజ్ వాల్యూ కూడా సేమ్ వస్తుంది 1.3 డిగ్రీ సెల్సియస్ అంటే డిఫరెంట్ దాని మీనింగ్ ఏంటిది? ఖచ్చితంగా అంత పెరిగిందనే దాని మీనింగ్. లేకుంటే యావరేజ్ వాల్యూ ఏముంటే నార్మల్ అయిపోతుంది మన మీడియం తీసుకుంటే, కానీ అట్లా రావట్లేదు. 1.3 వస్తుంది. ఏ 10 సంవత్సరాల యావరేజ్ వాల్యూ తీసుకున్నా 2014 నుంచి 23కి 10 సంవత్సరాల యావరేజ్ వాల్యూ తీసుకుని ఏమైతుంది, అది 1.3 దగ్గర ఆగుతుంది. అంటే దాని అర్థం ఏంటిది? టెంపరేచర్ అనేది ప్రపంచం మొత్తంలో యావరేజ్ గా 1.3 డిగ్రీ సెల్సియస్ పెరిగిందనే మీనింగ్. సో గ్లోబల్ వార్మింగ్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు? 1.3 డిగ్రీ సెల్సియస్ అనేది ఉంది ఆల్రెడీ. అది సెకండ్ పాయింట్. కానీ ఈ ఒక్క ఇయర్ తీసుకుంటే 1.54, లాస్ట్ 10 years ఒక యావరేజ్ వాల్యూ తీసుకుంటే 1.3. ఎందుకంటే మనం ఒక్క ఇయర్ తీసుకొని టెంపరేచర్ పెరిగిందని చెప్పలేము కదా, ఇలా ప్రతి ఇయర్ ఇంతే పెరుగుతా ఉంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఎంత అయింది, 1.3 అయింది. సో గ్లోబల్ వార్మింగ్ రేట్ ఎంత, 1.3 అని మనకి రిపోర్ట్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, భూమి మీద అందరికన్నా ఎక్కువగా హీట్ ని ఎవరు అబ్జర్వ్ చేసుకున్నారు అని మనం ఆలోచిస్తే జనరల్ గా మనకి లార్జెస్ట్ సింక్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏమని చెప్తాం, సముద్రాలని చెప్తాం. ప్లాంట్స్ కాదు. ప్లాంట్స్ కన్నా ఎక్కువగా హీట్ ని అబ్జర్వ్ చేసుకునేది అంటే కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకునేది కూడా ఓషన్సే. సో ఓషన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ మొత్తంలో అబ్జర్వ్ చేసుకుంటా అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్సో అబ్జర్వింగ్ ద వాట్ హీట్. ఎక్కువ మొత్తంలో హీట్ ని అబ్జర్వ్ చేసినట్టే లెక్క. అందువల్ల భూమి మీద అందరికన్నా ఎక్కువగా హీటు సముద్రాలే అబ్జర్వ్ చేశాయంట, అదే రిపోర్ట్ చెప్తుంది. చూడండి, సో ఇక్కడ చూడండి ఒకటి 18x అని చెప్తున్నాడు. అంటే ప్రపంచం వాడేది చూడండి, ప్రపంచం ఎంతైతే ఎనర్జీ వాడుతుందో అంటే ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి ఎంతైతే మన పవర్ కన్జంప్షన్ జరుగుతుందో అంతకన్నా 18 times ఎక్కువ ఓషన్స్ హీట్ ని అబ్జర్వ్ చేశాయంట. ప్రపంచం వాడుతున్న ఎనర్జీ కన్నా 18 times. ఇండియా కాదు, మన ఇండియాదే 400 GW. మన ఇండియా యొక్క మనకి ఎవరేజ్ గా తీసుకుంటే 444 GW ఉంటుంది మనకి. 400 గా 444 GW ఇండియా యొక్క టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్. మీరు ప్రపంచంలో చూడండి, ప్రపంచంలో అన్ని దేశాలకు కలిపి ఎనర్జీ ఎంతైతే వాడుతున్నాయో అంత 18 times ఆఫ్ ద ఎనర్జీ ఓన్లీ ఓషన్స్ అబ్జర్వ్ చేశాయంట, స్టాటిస్టికల్ డాటా. సో ద ఓషన్ ఈజ్ అబ్జర్వ్డ్ చూడండి. సో 3.1 trillion watt hours in the heat in 2023. This is the 18x times of the world's total energy consumption. ప్రపంచం కన్జంప్షన్ చేసే ఎనర్జీ కన్నా 18 times ఆఫ్ ద ఎనర్జీ మన 2023లో మన జరిగింది. చూడండి, the ocean heat content in the 2023 was the highest record. The preliminary data shows in the 2024 continued as comparable level. 2023లో అలానే జరిగింది, 2024 కూడా అలానే జరగడానికి అవకాశం ఉందంట. ఇంత 18x కన్నా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. 2023లో ఏమైంది, మనకి 18x అయింది, ఇంకా పెరగడానికి అవకాశాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయని మనకు క్లియర్ గా చెప్తుంది. ఓకేనా, రైట్, ఇది మనకు డాటా. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్, సీ లెవెల్ రైజ్ అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది మనకి ఈ డికేడ్ లోపల. ఈ 10 సంవత్సరాలతో కంపేర్ చేస్తే మనకి ఎంత పెరిగింది సీ లెవెల్ అంటే మనకి 4.77 meters per year ఐస్ కరగడం వల్ల సీ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. కానీ లాస్ట్ డికేడ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 1993 నుంచి మనకి ఇంకొక డికేడ్ 2002 వరకు మనకు అబ్జర్వ్ చేస్తే అప్పుడు 2.13 millimeters per year మాత్రమే పెరిగింది. అప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంత లేదు. కానీ ఈ డికేడ్ తీసుకుంటే 1993 నుంచి 2000 తీసుకుంటే, కానీ ఇప్పుడు ఇది తీసుకుంటే డబుల్ అయింది చూడండి.
ఇది తీసుకున్నాం అనుకుంటే ఇది డబుల్ అయింది. ఎంత అయింది మనకి 4.77 మిల్లీమీటర్స్ పర్ ఇయర్ అయింది ఇప్పుడు, అవునా? సో ఇది తీసుకుంటే మనకి 4.77 మిల్లీమీటర్స్ పర్ ఇయర్ అయింది, డబుల్ అయింది ఇప్పుడు, ఓకేనా? సో దట్ ఈస్ ద సీ లెవెల్. వాట్ ఎవర్ ద సీ లెవెల్ ఇస్, ద సీ లెవెల్ రైస్ ఈస్ యాక్సలరేటింగ్ ఫ్రమ్ ద 2014 to the 2023. సో 2014 to the 2023 కి సీ లెవెల్ రైజ్ అయింది. సో ద గ్లోబల్ సీ లెవెల్ రైజ్ ఎట్ ద 4.77 మిల్లీమీటర్స్ పర్ ఇయర్, 4.77 మిల్లీమీటర్స్ పర్ ఇయర్ పెరుగుతుంది. చూడండి అంత పెరిగింది మనకి. ఈ డికేడ్ అంటే ఈ డికేడ్ తో కంపేర్ చేస్తే 2x టైమ్స్ పెరిగింది. ఏ డికేడ్ తోటి 1993 నుంచి 2002 వరకు చూసుకుంటే 2.3, ఇప్పుడు దానికి డబుల్ అయింది కదా. సో కాబట్టి ఆ డికేడ్ తోటి కంపేర్ చేసుకుంటే ఎంత పెరిగింది మనకి, 2x టైమ్స్ పెరిగింది. సో దట్ ఈస్ అబౌట్ 4.77 మిల్లీమీటర్స్ పర్ ఇయర్ పెరిగింది, అంత పెరుగుతూ ఉంది. సో సీ లెవెల్ అనేది. సో ఇది అనదర్ ఫ్యాక్ట్, ఓకే. నెక్స్ట్ గ్లేషియర్ లాస్ ఈజ్ యాక్సలరేటింగ్. సో ప్రపంచంలో ఉన్న గ్లేషియర్ లాస్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో చూడండి. 1.2 మీటర్ ఈక్వలెంట్ ఐస్, అంటే మనకి ఐస్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటున్నప్పుడు ఈ ఐస్ అంతా ఏంటిది, ఇంత ఇలా గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా మనకి, ఇంత హైట్ ఎంత 1.2 మీటర్. సో ఐస్ అంతా కూడా ఏమైంది, కరిగిపోయింది. ఇలా 1.2 మీటర్స్ ఆఫ్ ద హైట్ ఉన్నటువంటి ఐస్ ఏదైతే ఉంటుందో ఈ ఐస్ అంతా కూడా ఏమైపోయింది, కరిగిపోయి ఏమైపోయింది, వాటర్ అయిపోయింది. ఏమైపోయింది, వాటర్ అనేది అయిపోయినట్టు రికార్డ్ చెప్తుంది మనకి. దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద 5 times ఆఫ్ ద వాటర్ అవైలబుల్ ఇన్ ద డెడ్ సీ. ఈ కరిగిన ఐస్ ఏదైతే 1.2 మీటర్స్ కరిగిందో, సో ఈ 1.2 మీటర్స్ ఆఫ్ ద ఏం కరిగింది మనకి, గ్లేషియర్స్ అనేవి కరిగిపోయినాయి. అంటే 142 మీటర్స్ హైట్ ఉన్నటువంటి ఐస్ ఉంటాయి కదా, ఇలా ఐస్ ఉంది, ఐస్ ఇంత హైట్ ఉంది, 1 మీటర్ నుంచి ఇంత అనుకుందాం. సపోజ్ ఇంత కదా, 1 మీటర్ అంటే ఇంత 1 మీటర్ హైట్ ఉన్నటువంటి ఇట్లా తీసుకుంటే 1 మీటర్ హైట్ ఉన్నటువంటి ఐస్ ఏమైంది, మొత్తం కరిగిపోయింది. కరిగిపోతే మన సీ లెవెల్ ఎంత కరిగిపోయింది, 1.2. దానివల్ల ఎంత వాటర్ అనేది భూమి మీద వచ్చిందంటే, డెడ్ సీలో ఉన్నటువంటి 5 times అన్న వాటర్, లేదంటే అమెజాన్ వాటర్. చూడండి, ఇట్ కరస్పాండ్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ డిశ్చార్జ్డ్ బై ద అమెజాన్ రివర్ అబౌట్ ద 1 అమెజాన్ రివర్ లో మనకి లార్జెస్ట్ రివర్ ఇదే కదా, లాంగెస్ట్ కాదు, లాంగెస్ట్ అంటే నైలు, లార్జెస్ట్ అంటే ఏంటిది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ ద వాటర్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ లార్జెస్ట్ రివర్ ఇస్ కన్సిడర్డ్. దాంట్లో మనకి లార్జెస్ట్ రివర్ ఇది అమెజాన్ రివర్ లో ఒక నెలలో ఎంత వాటర్ అయితే ఫ్లో అవుతుందో, అంటే ఎంత డిశ్చార్జ్ అవుతుందో అంత వాటర్ కి ఈక్వల్, అంత ఐస్ కరిగిపోయింది మనకి. అంటే అంత ఎక్కువ మొత్తంలో వాటర్ కరిగింది, అంత ఎక్కువ మొత్తంలో వాటర్ ఐస్ కరిగింది. అది ఐస్ కరిగిందంటే ఏమైంది, వాటర్ అయింది. వాటర్ అయిందంటే దాని అర్థం ఏంటిది, సీ లెవెల్స్ పెరుగుతాయనే కదా. సీ లెవెల్స్ ఖచ్చితంగా పెరగదు. సీ లెవెల్స్ ఎంత పెరిగినాయి, 4.77 అంటున్నాం. మీరు ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ 1.2 మీటర్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 4.77. 4.77 అనేది ఏంటిది, సీ లెవెల్ రైస్, సముద్రంలో ఉన్నటువంటి వాటర్ లెవెల్ రైస్. ఇది దేనికి సంబంధించింది, 1.2 మీటర్స్ అనేది. ఈ 1.2 మీటర్స్ అనేది ఏంటిది, గ్లేషియర్ లెవెల్. ఏంటిది మనకి, ఇది గ్లేషియర్స్ యొక్క ఐస్ అనేది మనకి రైజ్ అవ్వడం, ఓకేనా. మళ్ళీ ఇక్కడ తొందరపాటు ఎగ్జామినేషన్ లో పోయారు. 1.77 ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ దేర్, 1.77 ఏముంది ఇక్కడ, నువ్వు చూడవు ఎగ్జామినేషన్ లో. మన కోసమే సెంటీమీటర్స్ అని పెడతాడు, అంత సెంటీమీటర్లు పెడితే మనం చచ్చిపోతాం, ఉండం భూమి మీద. అంత సెంటీమీటర్స్ పెరిగిందంటే మామూలు విషయం కాదు అది. ఎన్నో ఐలాండ్స్ అంటే మొత్తం కూలిపోతాయి. సెంటీమీటర్స్ కాదు, మిల్లీమీటర్స్. ఇక సెంటీమీటర్స్ వల్ల పెరిగిందంటే మనం అంతా స్వాహ ఓ అయిపోయా. సో అలా చేయకండి, కొంచెం ఎగ్జామినేషన్ లో కొంచెం ఆలోచించండి, ఓకేనా. లాజిక్ ఆలోచించండి. మరీ సెంటీమీటర్స్ పెరిగితే మనం ఉండం. అందుకని మీరు చూసేటప్పుడు అది మిల్లీమీటర్ సెంటీమీటర్ మనం ఏం చేస్తాం, అంత చదువుకొని పోతాం, కానీ నువ్వు తృణప్రాయములో, ఓకేనా. సో కాబట్టి ఏం చేస్తావు, మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ చూడవు. సో క్షణికావేశానికి గురవుతావు ఎగ్జామినేషన్ లో. ఆ క్షణికావేశాన్ని ఏం చేయాలి, కంట్రోల్ చేసుకొని మూసుకొని పెట్టుకోవాలి, ఓకే. సో అప్పుడు అండర్లైన్ చేసి చదవాలి, అర్థమైంది. అట్లాంటి మిస్టేక్ ఎగ్జామినేషన్ లో మత్కరణ, ఓకే. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆర్కిటిక్ రీజియన్ కానీ ఆర్కిటిక్ రీజియన్ లో కూడా ఐస్ ఫార్మేషన్ అనేది చాలా లీస్ట్ ఐస్ ఫామ్ అయింది, లోయెస్ట్ ఐస్ ఫార్మేషన్. అంటే ఐస్ ఫార్మేషన్ జనరల్ అక్కడ వింటర్ సీజన్ వచ్చినప్పుడు బాగా ఐస్ ఫామ్ అవుతుంది, సమ్మర్ సీజన్ అప్పుడు ఐస్ మొత్తం కరిగిపోతుంది. మీ అందరికి తెలుసు కదా, ఆర్కిటిక్ రీజియన్ లో అంటార్క్టికా రీజియన్ ఎట్లుంటది, 6 నెలలు సమ్మర్ ఉంటే 6 నెలలు వింటర్ ఉంటుంది. అంటే సన్లైట్ ఉంటుంది కదా, 6 నెలలు చీకటి, 6 నెలలు ఏముంటది, సూర్యుడు ఉంటాడు, అవునా కదా. సో కాబట్టి మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే 6 నెలలు చదువుకోవాలంటే ఎక్కడికి పోవాలి, ఆర్కిటిక్ అంటార్క్టిక్ పోవాలి. ఇంకా పొద్దే పోదు అక్కడ, ఎంతసేపు అయినా వాచ్ చూసుకుంటే ఏరుతావు కానీ ఏం చేయలేవు, పొద్దు పోదిగా అనే ఉంటుంది, అక్కడనే మంచి పోయి చదువుకో కావాలంటే, ఓకేనా. సరే అది పక్కన పెట్టేస్తే మనకి. సో అంటార్క్టికా రీజన్ ఏంటిది, ఆర్కిటిక్ రీజన్. ఈ 2 రీజన్స్ లో కనుక మనం తీసుకుంటే ఐస్ ఫార్మేషన్ అనేది జరగట్లేదు, తక్కువ ఐస్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎందుకు తక్కువ ఐస్ ఫార్మేషన్ జరుగుతుంది అంటే టెంపరేచర్స్ పెరుగుతున్నాయని ఇండికేషన్. టెంపరేచర్స్ పెరుగుతున్నాయనే ఇండికేషనే. సో మన ప్రీవియస్ గా ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్స్ కనుక ఆర్కిటిక్ కానీ అంటార్క్టిక్ రీజియన్ లో ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఐస్ ఫార్మేషన్ అనేది తగ్గిపోయింది.
అక్కడ ఐస్ ఫార్మేషన్ తగ్గిపోయినట్టు. సో మనకి చెప్తుంది ఇట్లా పీక్ లెవెల్ కి రీచ్ ఇట్లా ఐస్ ఫార్మేషన్ తగ్గిపోతా ఉంది. ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ అంటార్క్టికా రీజన్ లో ఇచ్చాడు. అంటార్క్టికా రీజన్ లోపల లాస్ట్ కనుక చూసుకుంటే చూడండి, ద మాక్సిమం ఈస్ ద సెకండ్ లోయెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ఐస్ ఫార్మ్ ఇన్ ద టూత్. ఇప్పటి వరకు ఇది సెకండ్ లోయెస్ట్ అంట. మామూలుగా ఎంత ఫామ్ అయింది ఇది 19 మిలియన్. ఇప్పుడు మామూలుగా సమ్మర్ సీజన్ ఉన్నప్పుడు అక్కడ ఎంత ఉంటుంది అంటే 20 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఐస్ మాత్రమే ఉంటుంది సమ్మర్ సీజన్ ఉన్నప్పుడు మామూలుగా, రైట్? సారీ 20 కాదు, 2 మిలియన్ స్క్వేర్ మీటర్స్. అండ్ నెక్స్ట్ వింటర్ సీజన్ వచ్చినప్పుడు 19 ఉంటుంది, 19 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఐస్ ఫామ్ అవుతుంది. అంటే పోయిన సంవత్సరం ఇంతే ఫామ్ అయింది. యాక్చువల్ ఎంత ఫామ్ అవ్వాలి, ఇంతకన్నా ఎక్కువ ఫామ్ అవ్వాలి, 19 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఐస్ ఫామ్ అవ్వాలి, కానీ ఫామ్ అవ్వలే. ఇది సెకండ్ లోయెస్ట్ అని చెప్తున్నారు. ఎందుకంటే టెంపరేచర్ పెరగడం వల్ల. సేమ్ అంటారు ఆర్కిటిక్ రీజన్ కూడా అంతే. ఆర్కిటిక్ రీజన్ లో కూడా మినిమం 4.3 మిలియన్స్ ఫామ్ అవ్వాలా, మాక్సిమం 15.2 మిలియన్స్ కన్నా ఎక్కువ ఫామ్ అవ్వాలి మనకి. మామూలుగా ఆర్కిటిక్ రీజియన్ లో 19, 20 అట్లా ఫామ్ అవుతాయి, కానీ అట్లా ఫామ్ అవ్వట్లేదు. చూడండి, ఇది 7th లోయెస్ట్ ఇన్ ద శాటిలైట్ రికార్డ్. 7వ లోయెస్ట్ అంటే ఇది అతి తక్కువగా ఐస్ ఫామ్ అయింది ఆర్కిటిక్ రీజియన్ లోపల కూడా. 7th లోయెస్ట్, అంటార్కిటిక్ రీజియన్ లో అయితే 2nd లోయెస్ట్. ఇక్కడ 7th లోయెస్ట్ మీరు చూడండి, ఆర్కిటిక్ రీజియన్ ఇస్ మోర్ సబ్జెక్టెడ్ టు ద వాట్ క్లైమేట్ చేంజ్ ఫ్లక్చువేషన్స్. 7వసారి అతి తక్కువ రికార్డ్ అయింది. అంటే మన పాస్ట్ ట్రాక్ రికార్డ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎంత ఐస్ ఫామ్ అవ్వాలో అంత ఐస్ ఫామ్ అవ్వట్లేదు. అంత ఐస్ కన్నా 7వ అతి తక్కువ ఐస్ ఫార్మేషన్ అనమాట. 7th టైం అన్నమాట ఇది అంత తక్కువ ఐస్ ఫామ్ అవడం అనేది. దట్ ఈస్ ద 7th లోయెస్ట్ ఐస్ ఫార్మేషన్ ఇన్ ద ఆర్కిటిక్ హిస్టరీ అండ్ ద 2nd లోయెస్ట్ ఐస్ ఫార్మేషన్ ఇన్ ద అంటార్కిటిక్ హిస్టరీ. 2023లోనే రికార్డ్ అయినాయి అతి తక్కువగా ఐస్ ఫార్మేషన్ జరగడం. అంటే ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుంది, నీకు ఇది టెంపరేచర్స్ అనే ఫ్లక్చువేషన్స్ గురవుతున్నాయి. ఇక రకరకాలుగా వేరే వేరే దేశాలలో ఎన్ని హజార్డ్స్ వచ్చినాయి, టెంపరేచర్స్ పెరగడం వల్ల ఎన్ని వచ్చినాయని తీసుకుంటే, వైల్డ్ ఫైర్స్ ఇన్ ద కెనడా, ఇక్కడ వెస్టర్న్ యూఎస్ఏలో వైల్డ్ ఫైర్ వచ్చినాయి. దాదాపు 45,000 మంది డిస్ప్లేస్ అయ్యారు. అమెరికాలో అయితే 2,40,000 మంది డిస్ప్లేస్ అవ్వడం జరిగింది. అమెరికాలో డ్రాట్స్ రావడం జరిగింది. ఈ నార్త్ అమెరికా కాంటినెంట్ మొత్తంలో మెక్సికోలో, పర్టికులర్ మెక్సికోలో మనకి ఎక్కువ మొత్తంలో డ్రౌట్ కండిషన్స్ రావడం జరిగింది. సో నార్త్ అట్లాంటిక్ ఓషన్ లోపల తీసుకుంటే మనకి హరికేన్స్ రావడం జరిగింది. మన యూరోప్ లో తీసుకుంటే మనకి ఎక్కువ మొత్తంలో ఆస్ట్రియా గానీ, జెకోస్లోవియా గానీ, ఇది పోలాండ్ గానీ, ఈ దేశాలలో మనకి 150 మంది చనిపోయినారు ఎక్కువ మొత్తంలో ఫ్లడ్స్ రావడం వల్ల సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 2024లో. అండ్ సాహెల్ రీజన్ అంటే ఇది మనకి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి సాహెల్, ఇది సౌత్ అమెరికా కానీ వీళ్ళు ఆఫ్రికా ఖండంలో మధ్యలో ఉన్నటువంటి రీజన్ ఏమంటాం, సాహెల్ రీజన్ అంటాం. ఈ సాహెల్ రీజన్ లో కూడా ఎక్కువ మొత్తంలో ఏమైంది, మనకి ఫ్లడ్డింగ్ రావడం జరిగింది. ఇక్కడ చాడ్ గానీ, మాలి గానీ, నైజీరియాలో దాదాపు 7,16,000 మంది పీపుల్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు మనకి సెప్టెంబర్ 2024లో. ఫిబ్రవరి 2024లో వైల్డ్ ఫైర్స్ వచ్చినాయి ఇక్కడ చిలీలో. అట్లాగే మే 2024లో బ్రెజిల్లో ఎక్కువ మొత్తంలో మనకి ఏంటి ఫ్లడ్డింగ్స్ రావడం జరిగింది. అలాగే వెస్టర్న్ ఆఫ్రికా దేశంలో కనుక తీసుకుంటే మనకి డ్రౌట్ అనేది రావడం జరిగింది. జాంబియా దేశంలో దాదాపు 42% మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నమాట. దీనివల్ల ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉన్నాయో దాని వల్ల ఎఫెక్ట్ అయ్యారు. ఈస్టర్న్ ఆఫ్రికాలో మే అండ్ మార్చ్ 2024లో తీసుకుంటే మనకి ఈస్టర్న్ ఆఫ్రికాలో కూడా కెన్యా కానీ, టంజానియా దేశాలలో కూడా మనకి ఎక్కువ మొత్తంలో ఏమొచ్చినాయి, ఫ్లడ్డింగ్ అనేది రావడం జరిగింది. సరే, ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అన్నమాట. మనకి కోల్డ్ వేవ్స్ అండ్ ఫ్లడ్డింగ్ ఇన్ ద వాట్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ టైఫూన్ యాగి ఇన్ ద ఈ ఫిలిప్పైన్స్, వియత్నాం, ఫిలిప్పైన్స్ ప్రాంతాలలో టైఫూన్ యాగి అనేది రావడం జరిగింది 2024లో, మనకి సెప్టెంబర్ 2024లో. సో మనకి దాదాపు 233 మంది చనిపోయారు. సో ఇవన్నిటి వల్ల ఏం తెలుస్తుంది, ఇవన్నీ రావడానికి రీజన్ ఏంటంటే ఈ ఆల్ దీస్ ద డిజాస్టర్స్ ఆర్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఈ క్లైమేట్ చేంజ్ వల్లనే వస్తున్నాయి. ఇన్ని డిజాస్టర్స్ జరిగాయి. ఇన్ని డిజాస్టర్స్ అనేది ఓన్లీ క్లైమేట్ చేంజ్ వల్లనే జరిగినాయని, ఈ దేశాలలో ఇవన్నీ జరిగినాయని చెప్పి ఇంపాక్ట్ చూపిస్తుంది. జస్ట్ ఇది మీకు ఐడియా కోసము. మరి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోమని నేను చెప్పట్లేదు, కానీ జస్ట్ మీకు ఐడియా కోసము. సో ఇది గుర్తుపెట్టుకోవాలా, లోయెస్ట్ ఐస్ ఇది గుర్తుపెట్టుకోవాలా, డెఫినెట్ ఇది గుర్తుపెట్టుకోవాలా, ఇది గుర్తుపెట్టుకోవాలా, ఇది కూడా అండ్ ఇది కూడా గ్లోబల్ వార్మింగ్ రేటు అండ్ ఇది అండ్ ఇవి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రిపోర్ట్ పేరు ఏంటి, స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్. ఎవరు పబ్లిష్ చేస్తారు దీన్ని? ఎవ్రీ ఇయర్ వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తుంది. సో ఎప్పటి నుంచి పబ్లిష్ చేస్తుంది? 1993 నుంచి ఈ రిపోర్ట్స్ ని పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దీన్ని మనకి అజర్బైజాన్ బాకులో జరుగుతున్నటువంటి ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29లో ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో పీడిఎఫ్ కోసం అమరావతి ఆన్లైన్ అనే టెలిగ్రామ్ ఛానల్లో చూడండి, మీకు పీడిఎఫ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో అండ్ తెలంగాణ వాళ్ళకైతే పాలపిట్ట ఆన్లైన్ సో ఛానల్లో ఉంటుంది అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా సేమ్ పాలపిట్ట ఆన్లైన్ అకౌంట్ టెలిగ్రామ్ ఛానల్లో మనకి పీడిఎఫ్ అనేది మీకు అవైలబిలిటీగా ఉంటుంది. ఓకేనా? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కరెంట్ అఫైర్స్ కోర్స్ చాలా వరకు అడుగుతున్నారు. పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కరెంట్ అప్డేట్స్ అనేటివి. సో కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాదు, November 25th టైంకి కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం అన్ని అప్లోడ్ చేసిన తర్వాత నేను కోర్స్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నా. కొన్ని వీడియోస్ పెట్టేసి మళ్ళీ లాంచ్ చేయడం వల్ల నా మీద ప్రెషర్ పెరుగుతుంది.
సో అందువల్ల అలా కాకుండా నేను కూడా పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి సో అన్ని పర్ఫెక్ట్ రెడీ చేసిన తర్వాతనే కోర్సు పై November 25th కల్లా లాంచ్ చేయడానికి వీఆర్ ప్లానింగ్. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.